లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచంలో జరిగే ప్రాముఖ్యమైన సంఘటనలు, అలాగే క్రైస్తవ సమాచారం అంతా కూడా, ప్రపంచంలో జరిగే క్రైస్తవ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఆ ఇన్ఫర్మేషన్తో పాటు వరల్డ్ క్రిస్టియన్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వీడియోలో ఒక 12 టాపిక్స్, ప్రపంచంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులకు అవసరమైన ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా ఒక 12 టాపిక్స్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. మొదటిది బైబిల్ అనువాదం అనేది, బైబిల్ ట్రాన్స్లేషన్స్ అనేది కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. బైబిల్ ట్రాన్స్లేషన్స్ విషయంలో బైబిల్లో కూడా అనేకమైన రికార్డ్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక భాషల్లోకి అనువదించబడింది కూడా బైబిలే. అలా 2025 నవంబర్ నాటికి ప్రపంచంలో ఉన్న 7391 భాషలుంటే దానిలో 4007 భాషల్లోకి బైబిల్ అనువదించబడింది. అసలు ఈ రికార్డ్ అనేది ఏ పుస్తకము కూడా టచ్ చేయడానికి కూడా వీలుడైనంత రికార్డ్ ఇది. అయితే బైబిల్ ట్రాన్స్లేషన్స్లో 544 భాషల్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఇంకా ప్రాసెస్లో ఉంది. సో ఇలా 2033 నాటికి ప్రతి భాషలోకి కూడా బైబిల్ అందుబాటులో వస్తుంది అని చెప్పి ఎక్స్పర్ట్లు నివేదిస్తున్నారు. అయితే ప్రతి 3 రోజులకి దాదాపు ఒకటి చొప్పున బైబిల్ లేదా కొత్త నిబంధన కానీ, దానికి అనుబంధమైనటువంటి పత్రికలు కానీ ఏదో ఒకటి ట్రాన్స్లేట్ అవుతూ దేవుని సువార్త ప్రకటిస్తున్నాయి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి రికార్డ్ అనేది నెలకొల్పుతుంది. ఇక రెండో విషయం, విశ్వాసంలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రపంచంలోనే క్రైస్తవులు ఎక్కువ ఆరోగ్యవంతంగా బ్రతుకుతున్నారని అద్భుతమైన రిపోర్ట్ ఒకటి వచ్చింది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనా కేంద్రం ప్రకారం చెప్పింది ఏంటంటే, క్రమం తప్పకుండా చర్చ్కి గనక హాజరైతే 15 సంవత్సరాల్లో మరణాల రేటు అనేది 20-30% తగ్గాయట. అంతేకాదు ఈ మెంటల్ హెల్త్ అనేది, మానసిక ఆరోగ్యాలు అనేవి చాలా అభివృద్ధి చెందాయట. కొత్త ఆవిష్కరణలన్నీ కూడా బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వాన్ని నిరూపిస్తూనే ఉన్నాయి. ప్రజలు విశ్వాసానికి దాన్ని స్మారక చిహ్నాలుగా నిర్మిస్తూనే ఉన్నారు. ఆరోగ్యకరమైన విషయాల్లో కూడా క్రైస్తవ్యం అనేది, ఆత్మీయత అనేది బలంగా పనిచేస్తుంది. అంతేకాదు మిగతా అందరితోనూ పోలిస్తే చర్చ్కు రెగ్యులర్గా వెళ్లే వారి విషయంలో మరణాల రేటు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవ్వడం, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గడం, మానసిక ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందడం, ఇంప్రూవ్ అవ్వడం కూడా ఈ నివేదిక చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. సో విశ్వాసం అనేది నిజంగా ప్రజల యొక్క ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాలను గడపడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలే ధృవీకరించి ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఇక మూడవది, నైజీరియా క్రిస్టియన్స్ గురించి ప్రేయర్ చేయాలి. అక్కడ హింస అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025 అక్టోబర్ 31వ తారీఖున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నైజీరియాను మతపరమైనటువంటి హింస జరుగుతుంది, కంట్రోల్ చేయమని వార్నింగ్ ఇవ్వడంతో పాటు దాన్ని సిపిసి దేశంగా, అంటే కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ దేశం కింద, ప్రత్యేకమైన ఆందోళనకరమైనటువంటి దేశం కింద దాన్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. దీనివల్ల ఆర్థికపరమైన ఇష్యూస్ కానీ, దేశాల మధ్య కొన్ని ఆంక్షలనే విధించబడతాయి. బోకో హారం పులాని అనేటువంటి ఉగ్రవాద గ్రూపులు కూడా వేలాది మంది క్రైస్తవులను చంపడాన్ని, అక్కడ జరుగుతున్న హింసను కూడా ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. ఇస్లామిక్ సంఘాలు, తీవ్రవాద గ్రూపులు కూడా క్రైస్తవుల మీద, ముఖ్యంగా క్రైస్తవ రైతుల మీద ఈ దాడులు చేస్తూ ఉంటున్నారు. నైజీరియాలో క్రైస్తవ సమాజాలు ఉగ్రవాద సంస్థల నుంచి రోజువారీ బెదిలింపులు, కిడ్నాప్లు, హత్యలు, అత్యాచారాలు ఎదుర్కొంటున్నారు. నైజీరియా దేశం మీద అమెరికా దేశం లాంటి జోక్యాలు ఉంటే అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది, అనేక దేశాల యొక్క ఆంక్షలకు కూడా దారితీయొచ్చు. ప్రార్థన చేయండి. ఇక నాలుగవది, సిరియన్ క్రైస్తవుల గురించి. సిరియాలో క్రైస్తవ్యమే చనిపోతుంది, క్రైస్తవ్యం నానాటికి కూడా దిగజారిపోతుంది. సిరియాలో దాదాపు 2 మిలియన్లుగా ఉన్నటువంటి క్రైస్తవులు ఇప్పుడు 3 లక్షల కంటే తక్కువగా ఉన్నారు, అంటే 85% తగ్గిపోయింది. ఇస్లామిస్ట్ నేతృత్వంలో వచ్చిన కొత్త ప్రభుత్వం కింద క్రైస్తవ మతం చనిపోతుంది. 2025 అక్టోబర్ 31వ తారీఖున ఒక ఆర్చ్ బిషప్ హెచ్చరించినటువంటి విషయాన్ని న్యూస్ మీడియా ద్వారా కూడా వచ్చింది, క్రైస్తవ్యం చనిపోతుంది అనే టైటిల్తో. క్రైస్తవులు వేసుకున్నటువంటి దుస్తుల విషయంలో కానీ, వారి ప్రవర్తన విషయంలో కానీ, వారు ఆచరించేటువంటి మతపరమైన ఆచారాల విషయంలో కానీ అనేకమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నారు సిరియాలో. పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది అని చాలామంది భయపడుతున్నారు. సెయింట్ ఎలియాస్ చర్చ్ మీద బాంబు దాడి జరిగిన సంభవం గురించి మనకు తెలుసు. అలా బాంబు దాడి జరిగిన తర్వాత అనేకమైన చర్చిలు కూడా టార్గెట్ అవ్వడం, వ్యతిరేకత ఎక్కువ అవడం వల్ల క్రైస్తవులు వలసలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. అసలు క్రైస్తవులుగా పిలవబడిందే సిరియాలోనే, అలాగే క్రైస్తవులుగా గుర్తించబడింది సిరియాలోనే. ఎక్కువ సువార్త జరిగిన దేశం కూడా సిరియానే. అలాంటి సిరియాలో క్రైస్తవ మతం అనేది నానాటికి కూడా ఉనికిలో లేకుండా పోతుంది. ప్రాచీన క్రైస్తవం నుంచి నేటి వరకు కూడా అనేకమైన యుద్ధాలు కానీ, అక్కడ జరిగే హింస కానీ, అధికారుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కానీ, సో అక్కడ ప్రొటెక్షన్ లేక, రక్షణ లేక క్రైస్తవం అనేది కనుమరుగైపోతుంది. చాలామంది క్రైస్తవులు సురక్షితమైన దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక ఐదవ విషయం, మన ఇండియాలోనే జార్ఖండ్ రాష్ట్రంలో ఈ యాంటీ కన్వర్షన్ లా అనేది ఈ సోషల్ మీడియా వైపు కూడా వచ్చింది.
భారతదేశంలో క్రైస్తవుల మీద హింస అనేది నానాటికి పెరుగుతూ వస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ యాంటీ కన్వర్షన్ లా చట్టాలు అనేవి ఇప్పుడు కొత్తగా డిజిటల్ వైపు కూడా వచ్చేసాయి. ఆన్లైన్లో ఎవరైనా మతబోధ చేసినా, ఆన్లైన్లో విశ్వాస ప్రమాణం చేసినా, ఆన్లైన్లో ఏదైనా ప్రకటనలు చేస్తున్నా, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేటువంటి వారిని, బోధించే వారిని అందరినీ కూడా ఈ యాంటీ కన్వర్షన్ లా కిందకు తీసుకువచ్చి ఇలాంటివి కూడా వాళ్ళు కేసులు పెట్టేటువంటి ఆస్కారం చేస్తున్నారు అక్కడ. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా క్రైస్తవ సంఘాలకు వివక్షలకు వ్యతిరేకంగా నవంబర్ 2025లోనే నిరసనలు అనేకమైనవి వచ్చాయి. మన భారతదేశంలో క్రైస్తవుల మీద సగటున రోజుకు ఖచ్చితంగా 3 నుంచి 5 వరకు దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి ప్రతి చోట. బలవంతపు మత మార్పిడి అని ఈ యాంటీ కన్వర్జన్ లా అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి వారి మీద కేసులు పెట్టి ఇలా ప్రతి దానిలోనికి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవులు ఇతరులతో తమ విశ్వాసాన్ని పంచుకుంటున్నప్పుడు కానీ, లేదా బహిరంగంగా ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటున్నా, ఇతరులకు ప్రార్థన చేస్తున్నా, అవసరమైన వారికి భోజనం పెడుతున్నా సరే, ఆఖరికి హెల్ప్ చేస్తున్నా సరే, వాటిని కూడా బలవంతపు మత మార్పిడి అని చెప్పి, లేదా డబ్బులిచ్చి ఆహారం ఇచ్చి మతం మారుస్తున్నారు అని చెప్పి వాళ్ళు రాంగ్ ప్రోపగండాను సృష్టించి, ఎంత దౌర్భాగ్యమో చూడండి, సహాయం చేసే విషయంలో కూడా మతాన్ని అడ్డుపెట్టి వారిని అరెస్ట్ చేసి వారి మీద కేసులు పెడుతున్నారు. సో ఇలాంటి భయం భారతదేశంలో ఎక్కువైపోతుంది. మత స్వేచ్ఛను పూర్తిగా కాలరాయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత 6వ విషయం, మలేషియా కోర్టు ఒక పాస్టర్ మిస్సింగ్ కేసు మీద ఇచ్చినటువంటి ఒక తీర్పు. ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మిస్ అయ్యి కనపడకుండా పోయినటువంటి ఒక పాస్టర్ గురించి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మలేషియా కోర్టు 2025 నవంబర్ 5వ తారీఖున సంచలనమైన తీర్పునిచ్చింది. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా ఈ పాస్టర్ యొక్క కుటుంబానికి $7 మిలియన్ల పైగా చెల్లించాలని చెప్పింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్న పోలీసులే చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. ముస్లింలకు ఆయన పరిచర్య ద్వారా ఇస్లాంకు కూడా ముప్పుగా భావించి పాస్టర్ను కిడ్నాప్ చేశారని చెప్పి కోర్టే చెప్పింది. 2017 ఫిబ్రవరి 13న 2017లో కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి, ఆ పాస్టర్ ఇప్పటికీ కనిపించట్లేదు. 2025 వరకు కూడా ఎప్పటికీ ఆ పోలీసులు అలా స్కిప్ చేస్తూనే వస్తున్నారు. అందుకే మలేషియా కోర్టు ఒక క్రైస్తవ పాస్టర్ను బలవంతంగా తీసుకువెళ్లడం, కిడ్నాప్ చేయడంతో ప్రభుత్వ ప్రమేయం ఉందని అధికారికంగా అంగీకరించింది ఇదే మొదటిసారి. అలా ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపట్టి $7 మిలియన్ ఫైన్ విధించి కుటుంబానికి అందజేయమని అతని కుటుంబానికి న్యాయం చేసింది కోర్టు. తర్వాత 7వ విషయం, బంగ్లాదేశ్లో ఒక చర్చి మీద బాంబు దాడి జరిగింది. అది క్యాథలిక్ క్యాథడ్రల్ చర్చ్. దాని పక్కనే ఒక స్కూల్ కూడా ఉంటుంది. ఆ స్కూల్ ఆవరణంలో ఈ చర్చ్కు సంబంధించి దాదాపు అనేక మంది 500 మంది వరకు కూడా ఆరాధించడానికి వస్తారు. అలాంటి చర్చ్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి 2 బాంబులు విసిరాడు. ఒకటి ఆ గేటు దగ్గరే పడి పేలిపోయింది. రెండవది లోపలికి విసిరాడు కానీ అది పేలకుండా ఉంది. ఇది ఇంట్లో తయారు చేసిన బాంబులుగా అనిపించాయి. ఈ నవంబర్లోనే 7వ తారీఖున జరిగినటువంటి సంఘటనల అయితే ఎవరికి కూడా ఏ ప్రాణ నష్టమో కూడా జరగలేదు. అదే తర్వాత రోజు నవంబర్ 8వ తారీఖున తెల్లవారుజామున 2:30 గంటలకి ఈ క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర, అలాగే సెయింట్ జోసెఫ్ హ్యారీ సెకండరీ స్కూల్ దగ్గర కూడా ఈ కాంపౌండ్ లోపల ఇంకొక బాంబు కూడా పేలింది. అదే బంగ్లాదేశ్లో అక్టోబర్ 8వ తారీఖున ఇంతకు ముందు తేజ్గావ్ అనేటువంటి ప్రాంతంలో కూడా హోలీ రోజరీ చర్చ్ అనేటువంటి దాని మీద కూడా, ఆ చర్చ్ మీద కూడా ఇలా ఇంట్లో తయారు చేసిన బాంబునే వాడి దాడి చేశారు. అక్కడ కూడా ఎవరూ గాయపడలేదు. అలా బాంబులను ఇంట్లోనే తయారు చేసుకుని అవి చర్చెస్ మీద, స్కూల్స్ మీద ప్రయోగించే విధానం బంగ్లాదేశ్లో ఉంది. తర్వాత ఇంకొకటి 8వది సర్వమత సమ్మేళన సభ అని చెప్పి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రిలీజియన్స్ని కూడా, అన్ని మతాలని కూడా వారి మధ్య సంబంధాలు అనేది బలోపేతం చేయాలి అని ఈ అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రోత్సహించడానికి ఇంటర్ ఫెయిత్ వీక్ 2025 అని చెప్పి నవంబర్ 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఇంటర్ ఫెయిత్ వీక్ అనేది జరిగింది. యూకేలో ఉన్న గ్లాస్గోలో జరిగింది. విశ్వాసానికి సంబంధించిన, ప్రతి మతానికి సంబంధించిన పెద్దలు, నాయకులు కూడా వచ్చారు. సమానత్వం, శాంతి, వాతావరణ సంబంధిత న్యాయము, శరణార్థుల కోసం స్వాగతించడం, ఇలా కలిసి పనిచేయాలి అని చెప్పి గ్లాస్గో 850 ఇంటర్ ఫెయిత్ డిక్లరేషన్ అనే దాని మీద సంతకం చేశారు. క్రైస్తవులు అలాగే ఇతర మతాలు కూడా, మతాలకు సంబంధించిన ప్రజలు ఒక బ్రిడ్జ్ని కనెక్ట్ చేసుకోవాలి, పక్షపాతాన్ని తగ్గించుకోవాలి, శరణార్థులకు సహాయం చేయాలి, పర్యావరణాన్ని రక్షించాలి అని చెప్పి సాధారణ సమస్యల మీద పనిచేయడానికి ఒకటిగా పనిచేయాలని చెప్పి ఇలా సర్వమత సమ్మేళన సభ అనేది జరిగింది యునైటెడ్ కింగ్డమ్స్లో. తర్వాత 9వ విషయం, యునైటెడ్ కింగ్డమ్స్లో చర్చికి సంబంధించినటువంటి ఒక సైలెంట్ రివైవల్ అనేది జరుగుతుంది. మనం యునైటెడ్ కింగ్డమ్స్లో చర్చిలు అమ్మేస్తున్నారు, క్రైస్తవ్యం తగ్గిపోతుంది, క్రిస్టియన్స్ మారిపోతున్నారని వార్తలు విన్నాం కదా. ఇంగ్లాండ్లోనూ వేజిల్స్లోనూ కూడా చర్చిలకు ఆశ్చర్యకరమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. 6 సంవత్సరాల క్రితం కంటే 2 మిలియన్ల మంది ఎక్కువ మంది చర్చికు హాజరవుతున్నారు. దీనిలో
యువకులు ఈ డెవలప్మెంట్కి నాయకత్వం వహిస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసున్న వాళ్ళే ఎక్కువగా హాజరవుతున్నారు. 2018లో కేవలం 4% మాత్రమే ఉండేది, ఇప్పుడు అది 16%కి పెరిగిపోయింది. వారిలో యవనస్తులు కూడా 4% ఉండేవాళ్ళు ఇప్పుడు 21%కి ఎక్కువగా పెరిగిపోయింది. అందులోనూ నల్లజాయితీల్లో సగం మంది 47% ఇప్పుడు చర్చ్కి చాలా బాగా హాజరవుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్స్లో క్రైస్తవ మతం క్షీణత గురించి అనేకమైన అంచనాలు ఉన్నప్పటికీ, అనేకమైన వార్తలు ఉన్నప్పటికీ కూడా నిజానికి వాస్తవంగా చర్చ్ అనేది అభివృద్ధిగా పెరుగుతూ వస్తుంది. ప్రామాణికమైనటువంటి ఆత్మీయ విషయాల వైపు సమాజం కోరుకుంటుంది అనేది కూడా నిజమే. ఇక 10వ విషయం, బ్రెజిల్లో సువార్త విస్ఫోటనమే జరుగుతుంది. ఒక ఎవాంజలికల్ మినిస్ట్రీ అనేది చాలా డెవలప్ అవుతుంది. బ్రెజిల్ యొక్క క్రైస్తవ హిస్టరీని చూసుకుంటే క్రైస్తవ డెవలప్మెంట్ అనేది ఎప్పటికీ సాగుతుంది. ప్రతిరోజు కూడా 17 కొత్త సువార్థిక చర్చిలు అనేవి తెరవబడుతున్నాయి. సో ఎవాంజలికల్ చర్చిలు అవన్నీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్యాథలిక్ దేశం ఇది బ్రెజిల్. 2030 నాటికి ప్రధానంగా సువార్థిక దేశంగా కూడా మారిపోతుంది అని అంచనాలు ఇస్తున్నారు. వేలాది మంది ఆరాధికులు, విశ్వాసులు కూడా మారుతున్నారు. 5 లక్షల మంది కంటే ఎక్కువ సువార్థీయుల చర్చిలతోటే, మెగా చర్చిలతోనే ఇప్పుడు బ్రెజిల్ అంతటా కూడా చాలా విస్తృతంగా రివైవల్ జరుగుతుంది. ఆరాధనలు, ప్రార్థనలు కూడా ఉద్యమంలా జరుగుతుంది. ఇళ్లలో కూడా చిన్న చిన్న సమూహాలతో కూడా ప్రార్థనలు అనేవి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కేవలం క్యాథలిక్తోనే ముడిపడి ఉన్న క్రైస్తవ్యం ఇప్పుడు సామాజిక పరంగాను ఎవాంజలికల్గా కూడా మారిపోతుంది. తర్వాత 11వ విషయం, అర్మేనియాలో సంక్షోభం అనేది చూడాలి. ప్రపంచంలోనే పురాతన క్రైస్తవ దేశం ఇది. ప్రపంచంలోనే క్రైస్తవ్యాన్ని అధికారికంగా స్వీకరించిన ఏకైక దేశం అర్మేనియా. తమ జెండాలో కూడా క్రైస్తవ సింబల్ వేసుకున్నటువంటి దేశం అర్మేనియా. క్రైస్తవ మతాన్ని తన రాష్ట్ర సొంత మతంగా స్వీకరించిన మొదటి దేశం అర్మేనియా. అలా అవతరించిన అర్మేనియా దశాబ్దాల్లో అత్యంత తీవ్రమైన మత స్వేచ్ఛ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నికోల్ ప్యాషిన్యన్ ప్రభుత్వం 2026 ఎన్నికలకు ముందు ఆర్మేనియన్ అపోస్లిక్ చర్చిని హింసించింది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణల మీద సీనియర్ మతాధికారులను అరెస్ట్ చేశారు. చర్చి ఆస్తులు కూడా ధ్వంసం చేసుకున్నారు. ప్రభుత్వం చర్చి యొక్క ప్రభావాన్ని బలహీనపరుస్తుంది, బలహీనపరచాలనే రాజకీయం చేస్తుంది అనేటువంటి సమాచారం కూడా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బిషప్లను, పాస్టర్లను కూడా జైలు శిక్ష అనుభవించేలా చేస్తున్నారు. 97.5% అందరూ కూడా అక్కడ క్రైస్తవులు. అలా క్రైస్తవులు ఉన్న దేశంలోనే ప్రభుత్వం రాజకీయ అధికార పోరాటంలో భాగంగా ఈ ఆత్మీయతను దెబ్బకొట్టి ఆత్మీయ అధికారులను, పాస్టర్లను, బిషప్లను జైల్లో పెట్టించి చర్చి ఆస్తులను ధ్వంసం చేస్తూ, స్వాధీనం చేస్తూ ఒక ఆత్మీయ సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఆర్మేనియా దాదాపు 1700 సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసం యొక్క పురాతనమైన ఒక కోటగా ఉంది ఆర్మేనియా. కానీ అక్కడే ఇలా జరగడం అనేది చాలా విడ్డూరంగా, విచిత్రంగా కనబడుతుంది ప్రపంచ దేశాలకు. ఇక లాస్ట్ 12వది ఆర్కియాలజికల్ డిస్కవరీ. పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా ఈ మధ్య రీసెంట్గా చేసినటువంటి డిస్కవరీ గురించి మాట్లాడదాం. బైబిల్ కథనాలను సమర్థించేటువంటి ప్రాముఖ్యమైన పరిశోధన పురావస్తు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దానిలో అపోస్తుడైనటువంటి పౌలు గారు లిఖించినటువంటి కొలసీ పత్రిక ఉంది కదా, ఈ కొలసీ సంఘం దగ్గర దాదాపు 60కి పైగా పురాతన సమాధులు కనుగొనబడ్డాయి. అంతేకాదు ఇజ్రాయెల్లో తెల్మెగిద్దో అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం దగ్గర 5000 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక ద్రాక్ష తొట్టెను కనుగొన్నారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చేటువంటి తొట్టెలు, ద్రాక్ష తొట్టెలు వాడతారు కదా, అలాంటి ఒక తొట్టె వీళ్ళు డిస్కవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా బైబిల్కి సంబంధించిన ప్రతి పరిశోధన కూడా ప్రతిసారి చరిత్రలో రుజువులు నిరూపిస్తూనే ప్రతి సంవత్సరము కూడా చాలా డిస్కవరీస్ చేస్తూనే ఉంది. సో ఇది ఈ అంశాలకు సంబంధించిన 12 విషయాలు. సో ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సమాచారం గురించి, క్రైస్తవ్యంలో జరుగుతున్న పరిస్థితుల గురించి, ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా నెలకు 1 లేదా 2 వీడియోల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. అలాగే ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఈ అంశాలను బట్టి, ఈ 12 అంశాలను బట్టి ప్రార్థన అయితే చేయండి. మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరుచును గాక. ఆమేన్.